వెల్కమ్ టు KL9 న్యూస్. అన్నదాతల తరపున పోరాడుతున్న వైసీపీ నాయకులను కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడం సిగ్గుచేటు విమర్శించారు. వైసీపీ పోరాటాలకు కూటమి ప్రభుత్వం భయపడుతుందని, బ్లాక్ మార్కెట్ ద్వారా అమ్మకాలు చేసి అన్నదాతలకు అందకుండా దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీలు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశం మీద మరి అన్నదాత పేరు అనే కార్యక్రమంలో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, రైతులందరూ కూడా ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అది ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారో, రైతులకి యూరియా అందట్లేదని పిలుపునిచ్చారో, పిలుపునిచ్చిన దగ్గర నుంచి కూడా నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే రాత్రి తెల్లవారుతున్న 3 గంటల నుంచి కూడా మా పార్టీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడమే కాకుండా ఈరోజు ఎవరిని కూడా రానివ్వలేని పరిస్థితి అయినప్పటికీ కూడా పార్టీ నాయకులు చాలా మంది వచ్చి, రైతులందరూ వచ్చి రైతులకు అండగా ఉండాలి, మనం రైతులకు తోడుగా ఉండాలి, యూరియాని ఇప్పించాలనే ఉద్దేశం మీద ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు చూస్తే యూరియా పరిస్థితి చూస్తే ఎక్కడా ఇవ్వలేని పరిస్థితి. ఎంతో మంది గతంలో మండల హెడ్ క్వార్టర్లో ఈ యూరియాలు కానీ ఎరువులు కానీ ఇచ్చేవారు. ఆనాడు వేల మంది మండలం అంతా హెడ్ క్వార్టర్కి వెళ్తుంటే పోలీసులు ఉండే పరిస్థితి. కానీ ఈరోజు సచివాలయంలో యూరియా బస్తాలు ఇస్తుంటే యూరియా బస్తాలు చాలక అక్కడ ఉన్న రైతులు కూడా ఆందోళన చేస్తుంటే ఇప్పుడు సచివాలయంలో పోలీసులు ఉండే పరిస్థితి ఈరోజు ఆ విధంగా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే గతంలో మీకు అందరూ తెలుసు, గతంలో జగన్మోహన్ గారు ఏం చేశారంటే రైతులందరూ కూడా ఇబ్బంది పడకూడదు, మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళకూడదు అని చెప్పి సచివాలయాలను ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, అదే సచివాలయం రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి ఏ అవసరమైనా సరే ఎరువులు కానీ, యూరియాలు కానీ, ఏదిగైనా సరే మందులు కానీ ప్రతిదీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తూ రైతు భరోసా కేంద్రాలను నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ గారు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారో దాన్ని కూటమి ప్రభుత్వం పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి మీ అందరూ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు చూస్తే నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారుగా 25,000 పైగా ఎకరాల్లో వరి వేశారు. చూస్తే వరి వేస్తే సగం మందికి కూడా యూరియా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సగం మందికి కూడా యూరియా ఇవ్వాల. రైతులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు వారికి అండగా ఉండాలనే ఉద్దేశం మీద జగనన్న పిలుపు మేరకు ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చెప్పాలి, ఈరోజు ఇంకో విషయం చెప్పాలి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పి ప్రతి ఒక్కరి ఖాతాల్లో వేసేవాళ్ళం. ఈరోజు చూస్తే వీళ్ళు వైఎస్ఆర్ ఆసరా కాకుండా అన్నదాత సుఖీభవన్ పేరుతో రైతులకి వేసామని చెప్తున్నారు, కానీ సగం మంది రైతులు కూడా వేయలేని పరిస్థితి. ఆ రైతులందరూ కూడా గ్రీవెన్స్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా రైతులకి ఆ పరిహారం అందలేని పరిస్థితి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నర్సీపట్నంలో అధికారుల పరిస్థితి ఎలాగుందంటే ఒక ఉదాహరణ చెప్పాలి. ఈరోజు చూస్తే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఎలాగుందంటే చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. ఎందుకంటే గతంలో జగనన్న సచివాలయాల వ్యవస్థ పెట్టిన తర్వాత, వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి కూడా 20 మంది వాలంటీర్లు ఉండేవారు. ఆ 20 మంది ఆ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఒక 6 మొత్తం అందరూ కలిపి ప్రజలకు సేవ అందించేవారు. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసిన తర్వాత 20 మంది చేసే పని, వాలంటీర్లు చేసే పని 6 చేస్తారు. అంటే ఎంత దుర్మార్గమైన పాలన అంటే ఈరోజు 6 20 మంది చేసే పని చేస్తారంటే ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఏదైతే వర్క్ లోడ్ అవుతుందో ఈ సచివాలయ ఉద్యోగులకి మొన్ననే 6వ తారీఖున సర్వీసులు కూడా నిలిపేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇదే సచివాలయ ఉద్యోగులతో రైస్ కార్డులు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే యూరియా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది. అలాగే ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల యొక్క బాధలు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారని చెప్పి బాధతో తప్పగా వాళ్ళు పని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే సచివాలయ ఉద్యోగులకి ఐఆర్ లేదు, పిఆర్సీ ప్రస్తావన కూడా లేదు. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎలాగైతే ఏంటంటే గ్రామ సర్వేలుగా మారిపోయారు. ఏదో ఒక సర్వే, ఆ సర్వే ఈ సర్వే అని చెప్పి సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేలుగా మారిపోయారన్న సంగతి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. సరైన ప్రమోషన్ ఛానల్ ఇవ్వలేక ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగులను కుదించి గ్రామ సచివాలయ ఉద్యోగులనే లక్ష్యం చేసి పని ఒత్తిడి పెంచారు. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు గ్రామ సచివాలయ ఉద్యోగులు పడుతున్న సంగతి ఒకసారి మీ అందరూ తెలియపడుతుంది. అందుకనే
సచివాలయ ఉద్యోగులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. మరి మీ పని ఎంత భారం ఉందో, ఎంత పని చేస్తున్నారో మా అందరికీ తెలుసు. మరి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మాకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకో విషయం చెప్పాలి, ఈ రోజు ఇంకో అధికారులు ఉన్నారు. ఇప్పుడున్న అధికారులు ఇంకో అధికారులు, ఇదో వెరైటీ అధికారులు. మొన్నే చూసాం ఇక్కడ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాల అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు అయితే ఇక స్థానిక తహసీల్దార్ ఎంఆర్ఓ రామారావు గారు మరి స్వామి భక్తితో రక్తదానం చేశారు. ఎంత దారుణం అండి సార్, ఒక అధికారి అయ్యండి, మండల మెజిస్ట్రేట్ అయ్యుండి రక్తదానం ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చేయడం ఎంతవరకు సమస్య. ఆయన నిజంగా రక్తదానం చేయాలనుకుంటే పోలి జయంతులు ఉన్నాయి, సీతారామ జయంతి మొన్న అయింది, మరి రేపు మళ్ళీ గాంధీ జయంతి ఉంది, ఎంతో మంది దేశ నాయకుల జయంతులు ఉన్నాయి, వాటికి ఇవ్వాలి. లేని పక్షంలో ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్కి వెళ్ళి దానం చేయొచ్చు. కానీ అంటే స్వామి భక్తి అయ్యన్న పాత్రుడిని, స్వామి భక్తి ఆయన పుట్టినరోజు నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యన్న పాత్రుడి పుట్టినరోజు నాడు మనం బ్లడ్ ఇస్తే మరి ఆయన ఈ 3.5 సంవత్సరాలు ఇక్కడ ఉంచుతాడు, లేదా ప్రమోషన్లు ఇస్తాడని చెప్పి ఇదొక అధికారి, వెరైటీ అధికారి. ఇంకో అధికారి అన్నారు మరి రూరల్ సిఐ గారు రేవతమ్మ గారు. మరి రేవతమ్మ గారు కూడా సేమ్ అదే స్వామి భక్తితో మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతకాల అయ్యన్న పాత్రుడి పుట్టినరోజున యూనిఫారంతో, పోలీస్ యూనిఫారంతో కూడా బ్లడ్ ఇచ్చారంటే ఎంత దారుణం అండి. మరి వాళ్ళు కూడా జయంతులు పోలు ఉన్నాయి, జయంతులకి బ్లడ్ ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్ ఉంది, ఏరియా హాస్పిటల్ ఇవ్వచ్చు. కేవలం మరి ప్రమోషన్ల కోసమో ఇక్కడ ఉండడం కోసమో ఈ విధంగా అధికారులు చేయడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియపరుస్తున్నాను. ఇక చూస్తే అలానే వ్యవసాయ అధికారులు, ఈ రోజు వ్యవసాయ అధికారుల పరిస్థితి ఎలా ఉందంటే మరి గ్రామాల్లో మరి రైతులందరూ కూడా యూరియా బస్తాలు పడుతుంటే యూరియా బస్తాలు లేక వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈ రోజు వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఉన్నారని చెప్పి అంటారు. దీని కారణం ఏంటంటే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి రైతులందరికీ కూడా కొంత అరకొరగా ఇచ్చి మరి వారందరూ కూడా తప్పుడు లెక్కలు ఇచ్చి అందుకే రైతులందరూ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నట్టుగా మరి కలెక్టర్ గారు ఒత్తిడి మేరకు చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వ విధానాలతో వ్యవసాయ అధికారులు కూడా మరి ఇబ్బంది పడుతున్నారని చెప్పి సందర్భంగా మరి తెలియపరచడం జరుగుతుంది.